పొట్టి నూడిల్స్ పోయి అలా పడుతున్నామంటే హలో సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హే దివ్య వ్లాగ్స్. ఐ యామ్ దివ్య. నేనైతే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో వచ్చేసి ఒక డే అవుట్ విత్ అమ్మ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. థర్స్డే వ్లాగ్ ఇది, అంటే ఈరోజు వ్లాగే అనమాట. తిను వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా చైల్డ్హుడ్ నుంచి చాలా బెస్టెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఈగోలు, ఈర్ష్యలు, అసూయ ఇలాంటివి ఏం లేనప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. ఇట్స్ బీన్ 15+ years అనమాట. చాలా అంటే చాలా మంచి బాండ్ ఉంటుంది. ఒకరి లైక్స్ ఒకరికి తెలియకపోవచ్చు, కానీ ఒకరి హేట్స్ ఒకరికి తెలుసు, ఒకరి కష్టాలు ఒకరికి తెలుసు. ఎవరు ఏం ఫేస్ చేస్తున్నారు అనేది మా ఇద్దరికి జస్ట్ ఐ కాంటాక్ట్తో తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఈరోజు మేమిద్దరం కూడా ఫ్రీగానే ఉన్నాం కాబట్టి మేమైతే ఇలా టెంపుల్కి వచ్చాము. ఈ ఇయర్లో మేము వెళ్ళిన లాస్ట్ టెంపుల్ ఇదే అనుకుంటా. మేబీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అంటే ఎలానో ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి అలా అంటున్నాను అనమాట. మాకు ఎంతో ఇష్టమైన బాబావారి టెంపుల్కి కలిసి వెళ్ళాము. తర్వాత అయితే మంచి టైం స్పెండ్ చేసాము మేము టెంపుల్లో. ఒక మంచి టెంపుల్ డే అవుట్ లాగా అయ్యింది మా ఇద్దరికి అయితే. తర్వాత బయట ఉన్న అందరి దేవుళ్ళ దగ్గర అయితే మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉండాలని చెప్పి దీవెనలు తీసేసుకున్నాము. అక్కడ నుంచి మేము వేరే బాబా మందిరం కూడా వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అంటే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, అది చూసొద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాం, బట్ కుదరలేదు. ఈరోజు అయితే ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఆ టెంపుల్కి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట ఇద్దరు. ఇక్కడ ఈ రెండు కూడా మాకు నియర్ బైయే, మా ఇంటికి దగ్గరలోనే, బట్ చూడలేదు ఎప్పుడు ఈ టెంపుల్, అందుకని చెప్పేసి టెంపుల్కి వస్తున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇద్దరికి ఆల్మోస్ట్ ఒక 4-5 హౌసెస్ డిఫరెన్స్ అంతే. చాలా దగ్గరగా ఉంటాం. మేమిద్దరం స్కూల్ మేట్స్ కాదు, మేమిద్దరం క్లాస్మేట్స్ కాదు. అట్లీస్ట్ మేము ఏంటంటే చాలా ర్యాండమ్ అనమాట. సేమ్ నైబర్హుడ్లో ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యాం. కానీ ఒకటే ప్యారలల్స్ మేమిద్దరం, కాకపోతే మంచి ఫ్రెండ్స్ అనమాట. మా ఇద్దరికి చెప్పుకోదగ్గ స్పెషల్ మూమెంట్స్ ఏం లేకపోయినా కూడా మేము ఎందుకో అంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. మేమిద్దరం కలిసి అయితే ఇలా టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్ విజిట్ చేసాము. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షనే, కాకపోతే బాగుంది. లోపలంతా కూడా ప్రశాంతంగా దర్శనం అది జరిగింది. పంతులు గారు కూడా చాలా మంచిగా మాట్లాడారు. నెక్స్ట్ వీక్ నుంచి కూడా వద్దామన్నట్టుగా అనుకున్నాం. పక్కనే ఇలాగ కృష్ణుడిది ఆలయం కూడా ఉందన్నమాట. ఇక్కడ దూని అవి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇలా ఓన్లీ దర్శనం అయితే చేసుకుని మేము స్టార్ట్ అయిపోయామన్నమాట మా ఇంటికి అయితేను. తర్వాత అక్కడ నుంచి అయితే మమ్మీ నేను రెడీ అయి మళ్ళీ కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని ఆ మమ్మీ నేను చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి అయితే కంప్లీట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ మమ్మీ వస్తుంది నాతో పాటు. ఫస్ట్ అయితే మేము ఖజానాలో చిన్న పని ఉండి వెళ్ళామన్నమాట. అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మ్యాచింగ్ సెంటర్కి కూడా వెళ్ళాము. అలా చిన్న వర్క్స్ వెళ్ళాము. తర్వాత జగన్నాథపురం దగ్గర చిన్న వర్క్ ఉంటే వెళ్ళాం, కానీ అనుకున్నది కాదు, వేరే థింగ్స్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇక్కడ అంటే లైక్ మీరు ఎప్పుడైనా కాకినాడ వాళ్ళు అయితే ఇది ఎప్పుడైనా చూస్తే కనుక చెప్పండి. జగన్నాథపురం దగ్గర నిమ్మకాయలు చాలా ఫేమస్గా అమ్ముతూ ఉంటారు కదా. అంటే ఫేమస్ అని కాదు, కానీ మంచి రీజనబుల్ ప్రైజెస్లో అమ్ముతూ ఉంటారు ఇక్కడ నిమ్మకాయలు. మమ్మీ కూడా తీసుకున్నారనమాట అక్కడైతే. అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ మమ్మీ కూడా ఎప్పుడు ఆ టెంపుల్కి రాలేదు, బాబావారి టెంపుల్కి. మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు అయితే పంతులు గారు చెప్పారనమాట, ఆఫ్టర్నూన్ అన్నదానం జరుగుతుందమ్మా, రండి కంపల్సరీ అన్నట్టుగా. సో మమ్మీ ఎలాగో చూడలేదు కదా అని చెప్పేసి తీసుకుని వెళ్ళాను. తర్వాత అయితే ఈలోగా భోజనాలు అయితే వచ్చాయి. మేము అలా కూర్చునేసరికి లోపలైతే మధ్యాహ్నం హారతి అయితే స్టార్ట్ అయింది. నాకు ఎలాగో అలవాటే కాబట్టి హారతి పాటలు అది పాడడం నేను కూడా వెళ్ళానమాట, హారతిలో పాల్గొనొచ్చు అని చెప్పేసి. కొంచెం ఎక్కువ ఇయర్స్ అయింది కదా పాడి, సో ఏమైనా మిస్టేక్స్ వస్తాయేమో అని చెప్పి అక్కడ ఆల్రెడీ బుక్స్ ప్రొవైడ్ చేసి ఉంచుతారు కదా, అవి తీసుకుని అయితే నేను పాడాను అనమాట. తర్వాత భోజనం చేసి వచ్చేసాం. ఇప్పుడైతే ఈవినింగ్ మా ఫ్రెండ్ నేనైతే కొంచెం అలా పార్క్ వెళ్దామని అనుకున్నాం. చాలా డేస్ అయింది పార్క్కి వెళ్ళి అని చెప్పేసి ఇక్కడ నేను నా ఫ్రెండ్ మళ్ళీ వెళ్ళామన్నమాట ఈవినింగ్. అలా మాటలు కాదు, కానీ కైండ్ ఆఫ్ గాసిపింగ్ చేసుకున్నాము. అది మేమేదో వాళ్ళ మీద వీళ్ళ మీద లేనివి చెప్పుకోము.
అంటే కొంచెం ఫన్నీ మూమెంట్స్లా గాసిప్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది వింటర్ కాబట్టి కొంచెం చీకటి పడిపోయింది 6 అవ్వగానే. మేమైతే చీకటి పడ్డాకనే వెళ్ళి స్వింగ్ ఊగుతున్నాం అనమాట. అందరూ ఉండగా ఊగితే మమ్మల్ని తరిమి తరిమి కొడతారు కదా, ఇంత ఎద్దుల్లా ఉండి ఎక్కుతున్నారు ఏంటని చెప్పేసి. అందుకని అయితే మేము అందరూ వెళ్ళిపోయాక ఇలా స్వింగ్ ఊగామన్నమాట. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాము. ఎలా ఇంకా చలి వస్తుందని చెప్పి మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాము. అండ్ అలానే మేము ఎలాగో బయటకు వచ్చాము కదా అని చెప్పి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి పానీపూరి స్టాల్కి అయితే వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న పానీపూరి స్టాల్కి. అక్కడైతే పానీపూరి తినేసి ఇంటికి వచ్చేసామన్నమాట. నాకు ఈ డే చాలా అంటే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా గడిచినట్టు అనిపించింది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.